హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి యూట్యూబ్ ఛానల్ కొన్ని ఫ్రీజ్ అవ్వడం, కొంతమందికి ఛానల్ కనబడకపోవడం. మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా క్రియేట్ చేసుకోవాలి. యూట్యూబ్ ఛానల్ సెట్టింగ్స్ చిన్న మిస్టేక్ ఉన్నా మీ ఛానల్ ఎవరు కనబడదు. సో మీరు ఏ వీడియో తీసినా ఎవరైనా సెర్చ్ చేసినట్టు మీది కనబడదు అనమాట. సో అవన్నీ జాగ్రత్తగా తీయాలి. మీ యూట్యూబ్ ఛానల్కి కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. అవి కరెక్ట్గా లేకపోతే మీ ఛానల్ అన్నది యూట్యూబ్లో కనబడదు అనమాట. ఇది ఫాలో అవ్వండి. ఫస్ట్ యూట్యూబ్ స్టూడియో క్లిక్ చేసి కస్టమైజేషన్లోకి వెళ్ళి అక్కడ జనరల్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత దాంట్లో యూఎస్డి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, అంటే డాలర్స్. తర్వాత ఛానల్లోకి వెళ్ళి ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెట్టింగ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఓకే, సెట్టింగ్ క్లిక్ చేసిన తర్వాత కింద బాక్స్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ ఛానల్ అన్నది ఆన్లైన్లో కనబడాలంటే, యూట్యూబ్లో కనబడాలంటే ఖచ్చితంగా దీంట్లో మీరు ఖచ్చితంగా టైప్ చేసి ఉండాలి, లేదంటే మీ ఛానల్ అన్నది కనపడదు. అయితే ఈ ఎగ్జాంపుల్ నా ఛానల్ యూట్యూబ్ గ్రోత్ అనమాట. దీంట్లో హ్యాష్ ట్యాగ్ క్లిక్ చేసి హ్యాష్ ట్యాగ్ టైప్ చేసి దాని పక్కన యూట్యూబ్ గ్రోత్ అని స్మాల్ లెటర్స్, మళ్ళీ హ్యాష్ ట్యాగ్ కొట్టి యూట్యూబ్ గ్రోత్ అండ్ క్యాపిటల్ లెటర్స్, మళ్ళీ హ్యాష్ ట్యాగ్ కొట్టి యూట్యూబ్ స్మాల్ గ్రోత్ క్యాపిటల్, తర్వాత మళ్ళీ హ్యాష్ ట్యాగ్ కొట్టి యూట్యూబ్ స్మాల్ గ్రోత్ క్యాపిటల్. అలా డిఫరెంట్గా మిక్స్డ్ చేసి అలా ఒక 7-8 ట్యాగ్స్ పెట్టాలన్నమాట ఇందులో. అలా పెట్టడం ఏమొద్దంటే ఇదే మెయిన్. మీరు ఎవరైనా సరే తెలుగు టెక్కీ లోహిత్ లేదంటే యూట్యూబ్ గ్రోత్ ఈ మూడన్నా ఎవరన్నా ఎక్కడన్నా యూట్యూబ్ సెర్చ్ చేయాలంటే వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు దీంట్లో కానీ ఇది కానీ లేదనుకో, ఈ బాక్స్లో మీ ఛానల్ అన్నది యూట్యూబ్ ఛానల్లో చూపించదు అనమాట. ఇది ఎప్పుడైతే టైప్ చేసి ఉంచుతారో సేవ్ చేస్తారో అప్పుడే మీ ఛానల్ అన్నది యూట్యూబ్లో చూపిస్తుంది, లేదంటే మాత్రం చూపించదు. ఇది బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అడ్వాన్స్ సెట్టింగ్లోకి వెళ్ళి ఇది సబ్స్ కౌంట్ ఉంది కదా, ఈ సబ్స్క్రైబర్స్ కౌంట్ ఉన్న దాన్ని ఏం చేయాలంటే మానిటైజేషన్ అవ్వితే టిక్ ఉంచుకోండి, మానిటైజేషన్ అవ్వకపోతే మాత్రం అన్టిక్ చేయండి. టిక్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీ సబ్స్ అన్నీ కనబడతాయి, అన్టిక్ చేస్తే మీ సబ్స్ కనబడవు. సో మానిటైజేషన్ అవ్వకముందు మీకు సబ్స్ తక్కువ ఉండడం వల్ల మీరు పెట్టిన వీడియోస్ వేరే వాళ్ళు ఎవరు చూడరు, చాలామంది తక్కువ మంది చూస్తారన్నమాట. అందుకు అన్టిక్ చేయండి, సబ్స్ కనబడకుండా పెట్టండి. తర్వాత ఇది డిఫాల్ట్ అనమాట. ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీరు డిస్క్రిప్షన్ టైటిల్ ఆటోమేటిక్గా వచ్చేయాలనుకో, సేమ్ వీడియో పెడుతున్నారనుకో పార్ట్ 1 పార్ట్ 2 అని ఇందులో పెట్టుకుంటే ఇలా క్లిక్ చేస్తే అన్నీ సేమ్ డిఫాల్ట్గా యాడ్ అయిపోతాయి. అంతే ఫ్రెండ్స్, ఇంతకన్నా ఏముండదు. నెక్స్ట్ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి అసలు మానిటైజేషన్ అంటే ఏంటో చూసుకోండి, అది కూడా ఇంపార్టెంట్. లెఫ్ట్లో మానిటైజేషన్ కదా, దాన్ని క్లిక్ చేయాలి. మనకు మానిటైజేషన్ అవ్వాలంటే 4000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ కావాలన్నమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ 2 సంపాదించుకుంటే మీరు మనీ అన్నది ఎర్న్ చేసుకోవచ్చు. అప్పటి నుంచి ఎలిజిబిలిటీ అనమాట, అప్పటి నుంచి మీకు మనీ అన్నది మీ అకౌంట్లో పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ నా వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.